హలో అండి అందరికీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అలాగే నా వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ బుజ్జి గణపతి చూసారా, మా ఇంటి దగ్గర పెట్టామండి. నేను నా వినాయక చవితిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది ఈ చిన్ని వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, మా పాప వచ్చేసి పత్రి ఒక్కొక్కటిగా తీసుకుని దేవుడు పాదాల దగ్గర పెట్టమని చెప్పామండి. మా పాప బాబు ఇద్దరు పెట్టారు. అలాగే మా కాలనీలో ఉన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ పిలుచుకొచ్చామండి. మా పాప వెళ్ళి పిలుచుకొని వచ్చింది అందరినీ రమ్మని. ఇలా వాళ్ళ చేతులతో కూడా ఒక్కొక్క పత్రి అనేది వేయమని చెప్పాము. పిల్లలైతే చాలా సంతోషించారండి ఇలా చేయడంతో. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. వచ్చిన పిల్లలందరి చేత కొద్దిగా పత్రి అక్కడ పెట్టమనేసి చెప్పాము. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడిగారండి ఇలా పూజ చేద్దామనేసి. మా బాబు చూసారా, రీసెంట్గా తిరుపతి వెళ్ళాము, అందుకని గుండు కొట్టించుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పిలుచుకొని వచ్చారు. వాళ్ళ చేత కొద్దిగా పత్రి పెట్టమనేసి చెప్పారండి మా వారు. పిల్లలందరూ పెట్టారు. ఇంకా పెద్దవాళ్ళందరూ వెనక సైడ్ కూర్చున్నారండి. ఈ పత్రి అంతా పెట్టిన తర్వాత మా వారైతే పుస్తకం అనేది చదివారు. అంటే గణపతి స్టోరీ బుక్ ఉంటుంది కదా, అది గణపతి వినాయకుడు కథ వినాలి కదండి. పూజ చేసిన రోజు కథ వినేసి అక్షంతలు వేసుకుంటే అందరికీ చాలా మంచి జరుగుతుంది. అలా అనేసి చూసారా, మా కాలనీ వాళ్ళందరూ అనమాట, వీళ్ళందరూ పిల్లలు పెద్దోళ్ళందరూ మా గల్లీ వరకే వచ్చారండి. అందరూ కూర్చున్నారు. ఇంకా పిల్లలు కూడా లైన్గా కూర్చోమని చెప్పాము. కథ చదవడం మొదలైపోతుంది, సైలెంట్గా కూర్చోమని. అందరికీ ముందుగా మా పాప అక్షంతలు ఇస్తుందండి. ఇంకా కథ చదవడం అయిపోయింది. అదైతే వీడియో తీయలేదు. అయిపోయిన తర్వాత మా బాబు కొబ్బరికాయ కొడతా అన్నాడు. ఒకటేసరికి పగిలి నీళ్ళన్నీ పోయేవి, ఒక 2-3 చుక్కలు ఉన్నాయి అంతేని. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేమందరం అయితే హారతి ఇచ్చాము మా బుజ్జి గణపతికి. ఇలా అందరూ కలిసి హారతి ఇవ్వడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇదైతే నాకు చాలా మంచి మెమొరీ అండి. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళం అందరం కలిసి మా బుజ్జి గణపతికి హారతి అనేది ఇచ్చేసాము. అందరికీ అష్టైశ్వర్యాలు, సకల భోగాలు కలగాలి అని చెప్పేసి, పిల్లలందరికీ చక్కగా చదువు రావాలి, మంచిగా వాళ్ళకి విద్యా బుద్ధి అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేనైతే. ఈ గణపతి పూజ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టము. ఎందుకో మరి బుజ్జి గణపతి అంటే అందరికీ ఇష్టమే, కానీ పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు. ఇంకా హారతి అయిపోయిందండి. ఇంకా పాటలు పాడమంటే ఎవరు రాదన్నారు. మేమైతే యూట్యూబ్లోనే సాంగ్స్ అవి పెట్టుకున్నాము. ఇంకా అందరూ హారతి ఇచ్చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. మాకైతే చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా ఇంటి దగ్గర అందరినీ పిలిచి పూజ చేసుకుంటే ఇలా మాకు తెలిసినట్టు సింపుల్గా చేసుకున్నాము. చూసారు కదా, ఇంతకుముందు ఎప్పుడు కూడా మాకు ఇలా పూజలు ఇష్టంగా చేసుకుందామంటే అవకాశం ఉండేది కాదండి. ఎందుకంటే మేము రెంటెడ్ హౌస్లో ఉంటాము. ఇప్పుడు కూడా రెంటెడ్ హౌస్లో ఉన్నాము. ఇంతకుముందు ఉండే రెంట్ హౌస్లో ఓనర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నామండి. ఇంకా ఓనర్స్ లేరు కాబట్టి ఇలా మాకు నచ్చినట్టు ఈ ఇయర్ చేయగలిగాము. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా అవుతుందో. ఆ దేవుడు మాకు ఎలా దారి చూపిస్తాడనేది అతను మీదే వదిలేసాము. మేమేది దేవుడికి అయితే అడగము. ఏదో పిల్లలు మంచిగా చదువుకోవాలి, అంతవరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆస్తులు అవి అయితే ఇంకా ఆయన చేతిలోనే ఉంది. అయిపోయిందండి, హారతి ఇచ్చేసాము. ఇంకా అందరం కలిసి ఫోటో దిగుదామని చెప్పేసి నేనే అన్నా, నాకు చాలా చాలా ఇష్టం ఇలా అందరూ ఒక చోట కలిసినప్పుడు. ఏదైనా పూజలు పండగలు వస్తేనే కలుస్తాం కదా, అందుకని అందరినీ నిల్చొని
అలా ఫోటో తీయమని చెప్తే చిన్ని వీడియో అనేది తీయడం జరిగింది. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అయిపోయిన తర్వాత లడ్డూల ప్రసాదం అనేది అందరికీ కొద్ది కొద్దిగా పంచేయడము జరిగింది. మా పాప పిల్లలందరికీ పెద్దవాళ్ళందరికీ ప్రసాదం అనేది ఇచ్చేసింది. చూసారు కదా, నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చూసారా, మా కాలనీ పిల్లలు, మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ, నా ఫ్రెండ్స్, మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. చాలా హ్యాపీగా జరిగింది మా పూజ అయితే. ఇలా సింపుల్గా మాకు తెలిసినట్టు, మాకు వచ్చినట్టు మేము చేసుకున్నామండి. అది కూడా ఈ ఇయర్ ఇండిపెండెంట్ హౌస్లో ఉండడం వల్ల ఇలా చేసుకోవడం జరిగింది. ఓనర్స్ ఉంటే మాకు అస్సలు ఎక్కడ అవకాశం దొరకలేదండి. మాకు ఇలా అన్నీ చేసుకోవాలని అయితే ఉంటుంది. ఆ నైట్ అలా గడిచిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మళ్ళీ పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి అన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ ఒకసారి పూజ చేసుకున్నాము. ఇంకా 3 రోజులైతే ఉంచాలని అనుకున్నాము. ఇది 2వ రోజు పూజ అయితే ఇలా సింపుల్గా జరిగిపోయింది. మళ్ళీ ఈవినింగ్ కూడా అందరికీ పిలిచి పూజ చేస్తానండి. సింపుల్గానే చేసుకుంటాము. మా బుజ్జి గణపతి చూడండి ఎంత బాగున్నారో కదా. చేతిలో లడ్డు కూడా చాలా చాలా బాగుంది. 2 వినాయకుళ్ళు మేము తీసుకున్నాము. విగ్రహాలు 2 ఒకేలాంటివండి. ఒకటి ఆఫీస్లో పెట్టాము, ఒకటి ఇంటి దగ్గర ఇలా సింపుల్గా పెట్టుకున్నాము. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, నాకు తెలిసినట్టు నేను ఇలా చేసుకున్నానండి. నిజంగా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి చెప్తున్నా, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.